స్టూడెంట్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి ఒక మంచి సలహాలు ఏమన్నా చెప్పండి. సలహాలు ఇచ్చేంత గొప్ప వయసు ఏం కాదు కానీ బట్ 3 ప్రిన్సిపల్స్ అయితే నేను చెప్తాను అనమాట సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసుకున్న ప్రతి ఒక్క యువతకు. ఒకటి ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఫస్ట్ సెల్ఫ్ ఫెయిత్ ఉండాలి. చాలామంది అనుకుంటారు ఐఏఎమ్స్లోనూ ఐఐటీస్లోనూ చదివిన వాళ్ళకే సివిల్ సర్వీస్ వస్తుందని. అదేం లేదు. నా అలాంటి సాదాసీదా సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నో వన్ నోస్ అబౌట్ ఇట్. అక్కడి నుంచి అంటే కాన్ఫిడెన్స్ ఉండాలండి ఫస్ట్ ఏదైనా సాధించాలంటే. సెకండ్ ఏంటంటే పర్సీవరెన్స్, దృఢ సంకల్పం ఉండాలన్నమాట. 1-2 ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి అన్నమాట. మనం చివరి ప్రయత్నం వరకు దాన్ని విడకూడదు అనమాట. మూడోది ఏంటంటే ఫోకస్డ్. మనము చాలామంది సివిల్స్ వచ్చిన తర్వాత ఆ జాబ్ ఫోకస్ చేద్దాం, ఈ జాబ్ ఫోకస్ చేద్దాం. ఎస్, సెకండ్ ప్లాన్ బి ఉండాలన్నమాట. ప్లాన్ బితో పాటు మీరు ప్లాన్ ఏ ఏదనుకున్నారు సివిల్ సర్వీస్ అనుకున్నారు, ప్లాన్ ఏ మీద కూడా ఫోకస్ చేయాలి సార్. సో ఇవన్నీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా విజయం అనేది ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా ఖచ్చితంగా అయితే మీ దగ్గరికి వస్తుంది అన్నమాట. సక్సెస్ కావాలంటే డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్ నేచర్, దాంతో పాటు ఇలాంటి చాలా విషయాలు ఉండాలని ప్రతి ఒక్కరు చెప్తారు. మీరు చెప్పారు. హార్డ్ వర్క్ అనేది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకరోజు 14 గంటలు 15 గంటలు చదివేసి మరొక రోజు ఫ్రీగా ఉంటారు అనమాట. 0 అవర్స్ అవుతారు, 2 అవర్స్ అవుతారు అనమాట. అది నేను తప్పు అనుకుంటాను. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో అనమాట. రోజు కరెంట్ అఫైర్స్ నిత్యం మారుతూ ఉంటాయి అనమాట. దాంతో మనకు ప్రతిరోజు చదవాల్సి వస్తుంది. ప్లస్ ఈ ఎగ్జామ్ ఒక బర్డన్గా చూడదండి. ఎంజాయ్ ద ప్రాసెస్ని ఎంజాయ్ చేసి నా జర్నీ చూసుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు ఇట్స్ టోటల్ 7 to 8 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది నా చివరి ప్రయత్నం. సందేహాలు కూడా ఉంటాయన్నమాట. వస్తుందా రాదా, ఇన్ని సంవత్సరాలు మనం వెచ్చించడం ఇక్కడ టైంలో అనమాట. మీరు ఎంజాయ్ చేసే ప్రాసెస్ను ఖచ్చితంగా సాధిస్తారు. దాంతోపాటు మనకులో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలన్నమాట. సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఎగ్జామ్ సాధించడం చాలా చాలా కష్టం. ఎస్, దేర్ ఆర్ క్యాండిడేట్స్ సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా సాధిస్తారు, బట్ అది ఎక్సెప్షన్స్ అనమాట. సో మనకులో సెల్ఫ్ డిసిప్లైన్, హార్డ్ వర్కింగ్ నేచరు, ఇంకోటి ఏంటంటే పర్సీవరెన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2 ఫెయిల్యూర్కు 3 ఫెయిల్యూర్కు వస్తాయన్నమాట. కొంతమందికి 5 ఫెయిల్యూర్, నాలాంటి కేసులో ఇది నా 6వ అటెంప్ట్, అంటే 5 ఫెయిల్యూర్స్ నేను హ్యావ్ సీన్ అనమాట. సో ఈ ఓపిక, పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్లో కాకపోయినా ఏ రంగంలో మీరు వెళ్ళినా కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.